క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి రిలేటెడ్ పరీక్షలు రాసి ఇక్కడ బస్సులో మాకు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ఉన్నాయి. వీటికి ఎవరికైతే ఈ పరీక్షలు అవసరం పడతాయో వాళ్ళకి ఆ పరీక్షలు రాసి క్యాన్సర్కి సంబంధించి ఏమైనా లక్షణాలు ఉన్నట్టయితే వాటికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లయితే మా హాస్పిటల్లో ఫ్రీగా చికిత్స కూడా చేయబడుతుంది. అట్లాగే ఇక్కడ నుంచి ఎవరికైనా వసతారకం హాస్పిటల్కి పంపించినట్లయితే వాళ్ళకి కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఏ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజీ అయినా, గ్యాస్ట్రో ఏ ఆంకాలజిస్ట్ దగ్గరికైనా కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఆడవారిలో అయితే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి పరీక్షలు చేస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే చిన్న టెక్నిక్తో మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకు కూడా వివరంగా నేర్పించి ఎలా చూసుకోవాలనేది చెప్తాము. అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం కూడా చిన్న తడి పరీక్ష ఏంటంటే ఈ పరీక్షలు చేయడం ద్వారా మనం క్యాన్సర్ని తుది స్టేజ్లో, ఆరంభ దశల్లోనే గుర్తించవచ్చు. ఆరంభ దశల్లో గుర్తించడం వల్ల మనం దీనికి పూర్తిగా చికిత్స ఇవ్వగలుగుతాం. అదే కానీ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో డిటెక్ట్ చేసినట్లయితే మన ఫ్యామిలీ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అన్ని పెరుగుతాయి. అదే ఆరంభ దశలో మనం గుర్తించినట్లయితే మనం వీటన్నిటి బారి నుంచి దూరంగా ఉండొచ్చు. అట్లాగే మగవారిలో అయితే నోటి క్యాన్సర్, అట్లాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, కింద పర్రెక్టల్ అంటే కొలాన్ క్యాన్సర్ గురించి కూడా ఎగ్జామినేషన్ చేస్తారు. మగవారిలో అయితే చెస్ట్ ఎక్స్రే అందరికీ, ఎవరికైతే ఆల్కహాల్ స్మోకింగ్ ఎవరికైతే చేస్తారో వాళ్ళందరికీ ఎక్స్రే చేయబడుతుంది. అట్లాగే వాళ్ళకు కూడా ఏమైనా క్యాన్సర్ రిలేటెడ్ ఏమైనా ఉంటే తప్పకుండా బస్సు థెరపీ తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వాళ్ళకి ఫ్రీగా చికిత్స మాత్రం చేయబడుతుంది. కేసులో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కోసం, అట్లాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం, మళ్ళీ కడుపులో ఏమైనా గడ్డలు ఉంటే వాళ్ళ కోసం అల్ట్రాసౌండ్ కూడా చేయబడుతుంది. అదే మేల్స్ లో అయితే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం పరీక్ష చేయబడుతున్నాయి. వాళ్ళకు కూడా కడుపులో కానీ ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా, థైరాయిడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా వాటికి రిలేటెడ్ పరీక్షలు కూడా చేస్తున్నాం. వ్యాక్సినేషన్ గురించి కూడా మేము అవగాహన ఇవ్వదలుచుకుంటున్నాం. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఏంటంటే ఇది మగవారిలో ఆడవారిలో కలిపి ఒక 6 క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, అట్లాగే కింద మలం దగ్గర వచ్చే యానల్ క్యాన్సర్స్ కానీ వీటి నుంచి మనకు సురక్షణిస్తుంది. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఏంటంటే 9 నుంచి 14 లోపు వయసులో ఉన్న ప్రతి పిల్లలకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ వ్యాక్సినేషన్ 2 టీకాల్లో ఇవ్వాలి. మొదటి డోసు ఇచ్చిన 6 నెలల తర్వాత రెండవ డోసు. అదే 14 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత 15 నుంచి 26 వయసులో ఉన్న వాళ్ళకైతే 3 డోసుల చొప్పున ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన 2 మంత్స్ తర్వాత ఇంకొకటి, ఆ సెకండ్ డోస్ తర్వాత 4 మంత్స్కి ఇంకొక డోసు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం 6 క్యాన్సర్ల నుంచి మగవారిని, ఆడవారిని రక్షించవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని, ఇంకా మీరు మా దగ్గరికి రాకుండా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా